కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏళ్లుగా ఆ రెండు కుటుంబాలే ఈ ప్రాంతాన్ని శాసిస్తున్నాయి. 1983 నుంచి అధికారం ఈ రెండు కుటుంబాల మధ్య మారుతూ వస్తోంది. దీంతో ఈసారి జ్యోతుల తోట ఫ్యామిలీ మధ్య పాలిటిక్స్ ఈసారి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 2014లో వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు, టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ తలపడగా నెహ్రూ విజయం సాధించారు. గత 2019 ఎన్నికల్లో మళ్లీ వారిద్దరి మధ్య పోటీ నెలకొంది. ఈ పోరులో వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే స్ట్రాటజీ ఫాలో అయిన జగన్మోహన్ రెడ్డి ఈసారి జ్యోతుల చంటిబాబును కాదని తోట నరసింహాన్ని బరిలోకి దింపారు. టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ మళ్లీ పోటీ చేస్తున్నారు. తోట నరసింహం గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు. కానీ 2009లో జగ్గంపేటలో తోట పోటీ చేసినప్పుడు కేవలం 50,000 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. జ్యోతుల నెహ్రూ టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో తొలిసారి జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి, ఆపై వైసీపీలోనూ కొంతకాలం రాజకీయ జీవితాన్ని పంచుకున్నారు. ఆపై 2016లో మళ్లీ టీడీపీ చింతకే చేరారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీ జెండా రెపరెపలాడిస్తానని ధీమాతో ఉన్నారు. దీనికి తోడు తన దగ్గరి బంధువు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా వైసీపీని వీడి తనకు సపోర్టుగా నిలవడంతో ఆయన గెలుపు ఖాయమనే చర్చ వినిపిస్తోంది. అంతేకాదు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీలు కూడా భారీ ఎత్తున అధికార పార్టీని వీడి టీడీపీలోకి చేరటంతో వైసీపీకి చెమటలు పడుతున్నట్టే కనిపిస్తోంది. చూడాలి మరి ఈసారి ఈ ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు ఎవరి వైపు నిలబడతారో. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత. సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?